ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చెప్తున్నది, నోటుకు వచ్చినట్టు ఏది నోటుకు వస్తే అది వాగ్దానం ఇస్తున్నారు. మరి వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ చూసి నిన్ననే డిస్ట్రిక్ట్ రెవెన్యూ మీటింగ్ అయింది. పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది. మరి అధికారులు అందరూ కూడా ఏ విధంగా అయితే వాళ్ళకి కావాల్సిన ఫైనాన్షియల్ రిసోర్సెస్ వాళ్ళ ఆర్గనైజేషన్ లేవు, మేము ఇంచుమించు దివాలా తీసిన పరిస్థితి అని చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. మరీ ముఖ్యంగా మా కంటోన్మెంట్ మాకు రావాల్సిన బకాయిలు దాదాపు ఇప్పుడు 40 crores ప్లస్ ఉన్నాయి. మరి దీనికి కూడా నేను రేవంత్ రెడ్డి గారికి లెటర్ రాయడం జరుగుతుంది. మరి తొందరగా వెంటనే దీన్ని చెల్లించి ఇక ముందు గతంలో ఏదైతే తెలంగాణ ఫార్మేషన్ కన్నా ముందు ఏదైతే ఉండేనో మాకు ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి డైరెక్ట్గా మాకు ఫండ్స్ రూట్ చేసేటట్టుగా మేము ఆయన డిమాండ్ చేస్తున్నాము. మరి లేకపోతే మాకు ఆల్రెడీ కోర్ట్ డైరెక్షన్ ఉంది, మాకు 33 crores బ్లాంకెట్ శాంక్షన్ ఉంది. అది కాక కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ప్రతి నెల డిలే అయిన దానికి 12% పర్ యానం మీరు ఇంట్రెస్ట్ ఇవ్వాల్సి వస్తారని, ప్లస్ ప్రతి నెల మీరు ఆర్మీ వెల్ఫేర్కు ₹1,00,000 పెనాల్టీ కట్టాల్సి వస్తుందని కోర్టు చాలా క్లియర్గా వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చింది. మరి ఆ కోర్టు కేసు బేస్ చేసుకొని మేము మళ్ళీ ఒక రిమైండర్ లెటరు రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీకి రాస్తున్నాము. మరి తప్పకుండా ఒకవేళ కాకపోతే అతి తొందరలో కోర్టుని ఆశ్రయిస్తాం.